గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చి 17th March 2026. ఈరోజు మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రిగ్గర్ అయిన కొన్ని మొమెంటమ్ స్టాక్స్ని, అలానే ఆప్షన్స్ డేటా, వీక్లీ అండ్ మంత్లీ సెన్సెక్స్, నిఫ్టీ ఆప్షన్స్ డేటాని, అలానే సెక్టోరియల్ అనాలిసిస్ని, మనకి ఈటీఎఫ్స్ కూడా ఈరోజు ఎలా ఏ ప్రైజెస్తో క్లోజ్ అయ్యాయి, ఎలా పర్ఫామ్ చేసాయో కూడా యాడ్ చేశాను. కమోడిటీ డేటా, ఫ్యూచర్స్ డేటాని, ఇలాగా మార్కెట్ రిలేటెడ్ 360 డేటా పాయింట్స్ని యాడ్ చేశాను. కుదిరితే వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను పెట్టిన ఈ డేటా పాయింట్స్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్రేక్అవుట్ స్టాక్స్ కనుక చూసినట్టయితే మనకి సోలార్ సెల్స్ అండ్ సోలార్ ప్యానల్స్ మీద వర్క్ చేసే కంపెనీస్లో ఒక బయ్యింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. అందులో కనుక చూసినట్టయితే మనకి వారే ఎనర్జీస్ గత కొన్ని రోజులుగా 2000 ఒక సపోర్ట్ నుంచి తీసుకొని ఇది హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు మేబీ మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మనకి ఈరోజు ఆ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అలానే మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 56 దగ్గర కనిపిస్తూ ఉంది. ఇలాగా ఈ స్టాక్లో కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. అలానే ఇంకొక స్టాక్ కూడా మనం చూసినట్టయితే ఇదే స్పేస్లో ఉన్నది ప్రీమియర్ ఎనర్జీస్ కూడా మనకి సేమ్ చార్టే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనము ప్రీమియర్ ఎనర్జీస్ ఓపెన్ చేసినా కూడా మనకి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ నియర్లీ 700 నుంచి స్టాక్ ఇప్పుడు మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ మనకి 63 ఉంది. వాల్యూమ్స్ కూడా కొంచెం రీసెంట్ వాల్యూమ్స్తో చూసినట్టయితే మనకి కొంచెం వాల్యూమ్స్ పెరుగుతున్నట్టు ఉన్నాయి. అలానే దాని యొక్క రెసిస్టెన్స్ 830 దగ్గర కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది నేను బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇప్పుడు సేమ్ సెగ్మెంట్లో ఉన్న 2 కంపెనీస్ లోయర్ లెవెల్ నుంచి పెరుగుతున్నాయి అంటే దాని మీద ఏదో న్యూస్ ఉంటుంది. ఒకసారి ఆ న్యూస్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక మనం గమనించినట్టయితే హై నుంచి 1100 హై నుంచి స్టాక్ లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే లాస్ట్ 2 వీక్స్గా మార్కెట్ కరెక్ట్ అయినా కూడా మనకి ఈ స్టాక్ 650 ప్రైస్ ఆ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు స్టడీ చేయాలి అనుకుంటే ఒకసారి ఈ స్టాక్ని మీరు చెక్ చేయండి. లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే ఇది మనం ఇప్పుడే జడ్జ్ చేయడం టూ ఎర్లీ అవుతుంది. ఇప్పుడు కనుక ఎల్ఎన్టీ కనుక చూసినట్టయితే మనకి హై నియర్లీ 4400 నుంచి రీసెంట్ కరెక్షన్తో మనకి 3400 దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయింది. గత 2 రోజులుగా చూసినట్టయితే మనకి ఈ 3400 ప్రైజ్ని కొంచెం రెస్పెక్ట్ చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి లాస్ట్ 2 డేస్గా కొంచెం వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్లీ ఒక మంచి ర్యాలీ జరిగి 750 నుంచి నియర్లీ 1000 దాకా ఈ స్టాక్ మూవ్ అయ్యి ఇప్పుడు హయ్యర్ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టు తెలుసు. మనకి ఈ స్టాక్ ఎప్పుడు వీక్ అవుతుంది అంటే మేబీ ఈ 920 ఆర్ 930 కనుక ఈ స్టాక్ బ్రేక్ చేసినట్టయితే మేబీ ఆ టైంలో మనకి ఈ స్టాక్ వీక్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మేబీ ఈ హయ్యర్ ప్రైసెస్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే మనకి దీపక్ ఫర్టిలైజర్స్ ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు మార్కెట్ కొంచెం రికవరీ అయినా కూడా ఈ స్టాక్లో మనకి కొంచెం వీక్నెస్ స్టిల్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ ఒక మంచి ర్యాలీ జరిగి 1300 నుంచి ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ లోయర్ లోస్, లోయర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ మనకి నియర్లీ 900 దగ్గర దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ చూసినట్టయితే మనకి ఈరోజు బ్రేక్ అవుతున్నట్టు తెలుస్తుంది.
అలానే మనము ఇంకొక బ్రేక్అవుట్ స్టాక్ కూడా చూసినట్టయితే ఇండియా మార్ట్ ఇంటర్మెష్ చూసినా కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఈ పర్టికులర్ ప్రైస్ 2100ని ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి ఇండియా మార్ట్ కొంచెం వీక్నెస్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఆప్షన్ డేటా ఒకసారి చూద్దాము. ఈరోజు కనుక చూసినట్టయితే మనకి ఈ వీక్ నిఫ్టీ వీక్లీ ఈరోజు ఎక్స్పైరీ అయింది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ డేటాని తీసుకున్నాను. ఈరోజు కనుక చూసినట్టయితే మనకి స్పాట్ 23,581 దగ్గర క్లోజ్ అయింది. అలానే 9 EMA కనుక చూసినట్టయితే 23,883 దగ్గర ఉంది. అలానే 21 EMA కనుక చూసినట్టయితే 24,480 దగ్గర ఉంది. లాస్ట్ 2 డేస్గా గమనించినట్టయితే మనకి ఆర్ఎస్ఐ కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. విక్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనము పీసీఆర్ కనుక చూసినట్టయితే 0.97 నేను ఇది డే క్లోజింగ్కి తీసుకున్నాను. ఇప్పుడు కనుక మనకి రెసిస్టెన్స్ ఎక్కడుందో చూసినట్టయితే 23,600 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలానే సపోర్ట్ చూసినట్టయితే 100 పాయింట్స్లో సపోర్ట్ కనిపిస్తుంది. అలానే ఒకసారి డేటా కనుక చూసినట్టయితే మంత్లీలో మనకి రెసిస్టెన్స్ 24,000 దగ్గర ఉంది. అంటే మంత్లీలో కాల్ రైటర్స్ 24,000 దగ్గర నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు డేటా ప్రకారం. అలానే సపోర్ట్ చూసినట్టయితే 23,500 దగ్గర ఉంది. మ్యాక్స్ పెయిన్ ఒకసారి చెక్ చేసినట్టయితే 23,550 ఉంది. మంత్లీలో మనకి 23,800 దగ్గర ఉంది. ఒకసారి హైయెస్ట్ ఓఐస్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే కాల్లో మనకి 24,000 దగ్గర, అలానే 24,500, 23,500 దగ్గర ఎక్కువ కాల్స్ ఓఐ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే పుట్స్కి ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసినట్టయితే 23,000, అలానే 23,500, 23,600 మంత్లీలో ఇక్కడ చూడొచ్చు. అలానే ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి ఒకసారి చెక్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కరెంట్ స్పాట్ మనకి 54,876 దగ్గర ఉంది. 150 పాయింట్స్ అవే 55,000కి. అలానే ఒకసారి చూసినట్టయితే 9 EMA 55,932 ఉంది. అలానే 21 EMA 57,642 దగ్గర ఉంది. అలానే మనకి పీసీఆర్ క్లోజింగ్ డేటాకి పీసీఆర్ తీసుకున్నాను. అలానే కాల్ ఎక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది అంటే 55,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అలానే మనకి సపోర్ట్ ఎక్కడుంది అంటే 54,000లో ఉంది సపోర్ట్. అంటే కరెంట్ స్పాట్కి సపోర్ట్ మనకి 850 పాయింట్స్ అవేలో ఉంది. అలానే రెసిస్టెన్స్ 124 పాయింట్స్ అవేలో ఉంది. మ్యాక్స్ పెయిన్ కనుక చూసినట్టయితే మనకి 55,000 దగ్గర ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు టాప్ సిఈకి పీఈకి ఎక్కడ బిల్డ్ అయ్యి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఒక్కసారి సెన్సెక్స్ ఆప్షన్ డేటా కనుక చూసినట్టయితే సెన్సెక్స్ ఆప్షన్స్ మనకి 19th మార్చ్ వీక్లీ ఎక్స్పైరీతో ఆ రోజు మనకి ఉగాది ఫెస్టివల్స్ ఉన్నా కూడా మార్కెట్ ఆ రోజు వర్కింగ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనం ఎక్స్పైరీ కనుక చూసినట్టయితే 25th మార్చ్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు స్పాట్ కనుక చూసినట్టయితే 76,070 దగ్గర ఉంది. అలానే మనకి 9 EMA కనుక చూసినట్టయితే 77,024, 21 EMA కనుక చూసినట్టయితే 79,086 దగ్గర కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ చూసినట్టయితే మనకి నియర్లీ 32 రీసెంట్ డేస్తో చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. అలానే పీసీఆర్ 0.8 దగ్గర ఉంది. ఇది డే క్లోజింగ్. అలానే ఇప్పుడు మనము రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే వీక్లీలో సపోర్ట్ మనకి 76,000 దగ్గర, అంటే కరెంట్ క్లోజింగ్ ప్రైజే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది ఫర్ వీక్లీ అండ్ మంత్లీ. అలానే ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే అవే 500 పాయింట్స్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ మీరు ఏ ఆప్షన్కి ఎక్కువ ఓఐ డేటా బిల్డ్ అయిందో చూడొచ్చు. సిఈకి అయితే 77,500, 78,000, 76,000 దగ్గర మనకి కనిపిస్తుంది. అలానే మనకి పీఈకి అయితే 74,500, 76,000, 75,000 దగ్గర ఎక్కువ ఆప్షన్ డేటా బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా. ఇప్పుడు మనము సెక్టోరియల్ ఇండిసెస్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేసాయో ఒక్కసారి చూసినట్టయితే మనకి ఈరోజు టాప్ గెయినర్గా నిఫ్టీ మెటల్, ఆటో, రియాలిటీ ఉంది. అలానే లూజర్గా ఐటీ, ఎఫ్ఎంసీజీ ఉంది. అలానే ఈ వీక్లీ గెయినర్గా మనకి నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఉంది. మనకి టోటల్గా 19 ఇండిసెస్లో 17 ఇండిసెస్ గెయినర్గా ఉంటే 2 ఇండిసెస్ లూజర్గా ఉన్నాయి. ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, మళ్ళీ
అపార్ట్ ఫ్రమ్ మెటల్ ఆటోలో చూసినట్టయితే మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కొంచెం పాజిటివ్గానే ఉంది. లూజర్ చూసినట్టయితే మనకి నిఫ్టీ ఐటీ ఈరోజు ఎక్కువగా ఫాల్ అయినట్టు తెలుస్తుంది. తర్వాత ఎఫ్ఎంసీజీ ఉంది. ఇది మనకి సెక్టోరియల్ ఇండిసెస్ ఈరోజు పర్ఫామ్ చేసిన స్నాప్షాట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈటీఎఫ్స్ ఈరోజు ఎలా ట్రేడ్ అయ్యాయో ఒకసారి చూసినట్టయితే మనకి ఈరోజు సిల్వర్ బీస్ నియర్లీ 3.15% దాకా పెరిగింది. అలానే మెటల్ ఈటీఎఫ్, ఆటో బీస్, ఇన్ఫ్రా బీస్ నియర్లీ మనకి 1% నుంచి నేరుగా 3% దాకా పెరిగాయి. అలానే బ్యాంక్ బీస్, గోల్డ్ ప్రైజెస్ కూడా మీరు చూడొచ్చు. అలానే ఈరోజు మనకి నష్టపోయింది చూసినట్టయితే ఐటీ బీస్ మనకి ఈరోజు 1% దాకా కరెక్ట్ అయింది. అలానే ఫార్మా బీస్ మనకి 0.2% దాకా పెరిగినట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈటీఎఫ్స్లో కనిపిస్తున్న ఒక డేటా. ఇన్ కేస్ నేను షేర్ చేసిన ఈ డేటా మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఫ్యూచర్స్లో ఒకసారి ఈరోజు లాంగ్స్, షార్ట్స్ అండ్ ఎలా బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే మనకి నేషనల్ అల్యూమినియంలో ఈరోజు ఎక్కువ పర్సంటేజ్తో గెయిన్ అయ్యి లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. అలానే చూసినట్టయితే రీసెంట్గా కొంచెం కరెక్ట్ అయిన ఎటర్నల్, టాటా స్టీల్, స్విగ్గీలో కూడా మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే ఇప్పుడు మనము వాల్యూమ్ మల్టిపుల్తో ఎక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయో చెక్ చేసినట్టయితే టీఎల్ఎఫ్, తర్వాత బిఈఎల్, అశోక్ లేలాండ్లో మనకి ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్స్తో బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే కొన్ని స్టాక్స్ చూసినట్టయితే కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బిహెచ్ఈఎల్, ఇలాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా వీటిల్లో మనకి ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో ఒక్కసారి చూసినట్టయితే మనకి షార్ట్స్ ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియంలో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అలానే చూసినట్టయితే బంధన్ బ్యాంక్లో మనకి వాల్యూమ్ మల్టిపుల్తో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అలానే విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ కంపెనీస్లో మనకి ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే బజాజ్ ఫినాన్స్లో చూసినట్టే కూడా మనకి వాల్యూమ్ మల్టిపుల్తో మనకి ఎక్కువ షార్ట్స్ బిల్డ్, అంటే మనకి నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు నెంబర్ ఆఫ్ షార్ట్స్ బిల్డ్ అయ్యాయి అని మీనింగ్. అక్కడ ఇంకొకటి కనుక చూసినట్టయితే మనకి ఏంజల్ 1లో కూడా మనకి ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.